మొన్న జరిగింది పెన్షన్లు. ఇదిగో పెన్షను ఇదివరకు మీకు 3000 ఇచ్చేవాళ్ళు. అది కూడా 4 ఏళ్ళు కలిపితే 5 ఏళ్లలో 1000 పెంచాడు. నేను ఒక 1000 పెంచుకొచ్చాను చూసారా అనేది ఫస్ట్‌లో చెప్పాలి. పోనీ ఇప్పుడు కూడా చెప్పినా తప్పులేదు. 4000 చేశాం అన్నటువంటి. అట్లాగే 50 ఏళ్లోళ్ళకి పెన్షన్ ఇస్తామన్నటువంటి దానికి సంబంధించిన హామీని ఏం చేయబోతున్నారు? లేదంటే గనక 60 ఏళ్లోళ్ళకి కొత్తగా వచ్చినోళ్ళకి ఈ 2 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలేదు కదా! వాళ్ళకి ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇది చెప్పాలా. ఇంకా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ, ఈ పెన్షన్ అంశాన్ని పబ్లిక్‌లోకి తీసుకువెళ్ళాలి. మేము సక్సెస్ ఇది. ఇదివరకు ఒకప్పుడు రూ. 30 ఉన్నప్పుడు నేను 75 ఇచ్చాను. తర్వాత రాజశేఖర్ రెడ్డి 200 ఇచ్చి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అట్లాగే ఉంచితే, నేను 200ని 1000 చేశాను. 1000ని 4.5 ఏళ్ళకి 2000 చేశాను. 2000 దాన్ని 3000 చేయడానికి ఆయనకి 5 ఏళ్ళు పడతాయి. 5000 దాన్ని అదే నా రూ. 3000 చేస్తే 5 ఏళ్లలో నేను 3000ని 4000 ఒక్కసారే చేసేసాను. ఆ పైన మళ్ళీ నా ప్లానింగ్ నాకుంది. అంటే అందులో ఒక టెంపో ఉంటుంది. అక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డి, జగన్ పాలన, జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు ఇది అయిపోయింది. సరే పోనీ ఇంకేం టాపిక్ లేదు కాబట్టి పెన్షన్ మీద ఇవన్నీ చెప్పలేం కాబట్టి అది మాట్లాడారు. అర్థం ఉంది. 1 తారీఖు. 2 తారీఖు వీజీ రామ్‌జీకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మనకి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంతకాలం ఏమేమి రోడ్లేసాం, ఎన్నేసాం, ఎలా ఏసాం, ఆ తర్వాత ఇప్పుడు ఏమేం చేయబోతున్నాం, రోడ్లెయబోతున్నామా, కాలువలు తవ్వబోతున్నామా, డెవలప్‌మెంట్ ఏం చేస్తున్నాము, ఇది చెప్పి ఆ తర్వాత జగన్‌ని విమర్శిస్తే తప్పులేదు. ఇది ఒక ముక్కుంటుంది. మిగతాదంతా జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, అట్లాంటోడు వద్దు. మీరు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడాల్సిన మాట. మీరు వైకుంఠపాళి ఆడొద్దు. ఓట్లు మళ్ళీ ఎయొద్దు అతనికి. ఎందుకిది? అయిపోయింది. అక్కడ జగన్ నామస్మరణే. మళ్ళీ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి? జిందాల్. జిందాల్‌కి సంబంధించిన కంపెనీ. జిందాల్ ఒక కరెక్టు. ఇదివరకు బ్రాహ్మణి స్టీల్ అన్నారు. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అక్కడ దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఐరన్ ఓర్ దోచుకున్నారు. గుడ్. ఆ పాయింట్ తప్పు లేదు. అలాంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ మేము 2014, 19 మధ్యలో తెద్దాం అనుకున్నాం. చివరిలో అయితే ఈలోపు ప్రజలు మాకు ఓటేయలేదు కాబట్టి ఆగిపోయింది. అదే నాకు ఓటేసేసుంటే 2020 కల్లా అయిపోయి ఉండేది. సరే జగన్‌ను గెలిపించారు. జగనేమో 23లో శంకుస్థాపన అన్నాడు. సరిగ్గా వాళ్ళకి సదుపాయాలు కల్పించలేదు. ఇప్పుడు నేనొచ్చాను. వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తున్నాను. ఇప్పుడు ఇస్తున్నాం. ఈ ముక్క చెప్పడం బానే ఉంటది. ఇంకా ఇదిగో కడపలో ఇవి తెస్తాం పరిశ్రమలు. రాయలసీమలో ఇవి తెస్తాం. ఇంతవరకు బానే. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి, గొడ్డలి పార్టీ ఇదే పాయింట్. మనం మాట్లాడుతున్న దాంట్లో 10% అభివృద్ధి ఉంటుంది. అది కూడా ఊహాజనితమైనటువంటి ఉపన్యాసం ఉంటుంది. అదే సమయంలో 90% జగన్‌ని తిట్టడమే ఉంటుంది. జగన్ నామస్మరణ జగన్‌ని జనం మర్చిపోదామన్నా మర్చిపోనియట్లేదు. అతన్ని శత్రువుగా చూపిద్దామంటే ఆళ్ళందరికీ శత్రువు కాదు. ఇయన్నీ రాజకీయంగా మనకి శత్రువు. జనానికి శత్రువు కాదు. జనానికి శత్రువు అయ్యుంటే 40% ఓట్లు పడుండేవి కాదు. కాబట్టి ఎందుకు అది పదే పదే జగన్‌ని తలుచుకుని జగన్‌ని మర్చిపోదాం అనుకునేటటువంటి జనాలకు కూడా గుర్తు చేస్తున్నారో ఆలోచించుకుంటే బెటర్.